వెల్కమ్ టు ఫోకస్. అమ్మ ఒడిలో కూర్చొని అయ్యవారి అదుపాజ్ఞల మధ్య పలక మీద దిద్దే ఓనమాలను మరిచే వాళ్ళు ఉండరు. గతంలో అక్షరాభ్యాసం అంటే ఇవన్నీ ఉండేవి. అమ్మ తర్వాత అమ్మలా మారి పలుకమ్మ అక్షరాలను దిద్దిస్తూ ఉంటే ఆ చదువు ఇట్టే అబ్బేది. దాంతోనే ఆట పాట చదువు సంధ్య అన్నీ. బాల్యం మనసరిగి మరీ ప్రవర్తించేది పలక. ఆ చదువుల నేస్తం ఇప్పుడేది? ఆ బలపా పలకం ఇప్పుడు ఎక్కడున్నాయి? మార్కాపురం పలకలు ఇప్పుడు ఎలాంటి రూపును సంతరించుకున్నాయి? ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. చిన్ననాటి గుర్తుల్లో పలకది ప్రముఖ స్థానం. పలక మీద చదువుకున్న చదువే చదువు. పలకలేని చదువు, పసలేని చదువు అంటే అతిశయోక్తి కాదు. స్కూల్కెళ్లబోయే ముందు మొదట పరిచయం అయ్యేది పలకే. ఆ తర్వాత మిగిలిన స్నేహితులు. ఆలు నేర్పడంలో మొదటి గురువు పలకే. ఆ తర్వాతే టీచర్లు. చదువు పెరిగే కొద్దీ దూరమయ్యేది కూడా పలకే. ఇప్పుడు ఆ పలక జ్ఞాపకాలే కరువు. ప్రస్తుత రోజుల్లో స్కూల్ చదువు డిజిటల్ బాట పట్టడంతో ఒకనాటి పలక కనుమరుగైందా? ఓం నమ శివాయ, సిద్ధ నమః అంటూ పలక మీద అక్షరాభ్యాసం చేయించేవాళ్లు. పలక మీద బలపంతో దిద్దుతూ భవిష్యత్తు తీర్చిదిద్దుకునేది బాల్యం. ఓనమాల్లోంచి మొదలుపెట్టి అఆలను తెలుసుకుంటూ అహాలతో ఒక దశ, తర్వాత అక్షరాలన్నీ పూర్తిగా నేర్చుకుని గుణింతాలను నేర్చుకోవటం మరొక దశ. అక్షరాలు దిద్దడంలో మెళకువలు నేర్పేది పలకే. పదాలు రాయడం తర్వాత వాక్య నిర్మాణంలో కావలసిన జ్ఞానమంతా నేర్పి పిల్లలను పెద్ద చేసేది పలకే. ఒకప్పట్లో పలకలేని చదువు ఊహించడానికే వీలు పడేది కాదు. పలకను పట్టుకుని నిద్రపోయిన చిన్నారులెందరో లెక్కేలేదు. పలకతో అంతగా మమేకమయ్యేది ఆనాటి బాల్యం. పలక పగిలితే ఏడ్చే పిల్లలుండేవాళ్లంటే అతిశయోక్తి కాదు. అంతగా పలకతో చెలిమి చేసేది చిన్నారి లోకం. మొత్తం మీద చూసినట్టయితే విద్యా విధానంలో ప్రధానంగా గురుకులాల్లో విద్యను అభ్యసించేది మన పూర్వ సాంప్రదాయం. ఆ విధంగా గురువులు విద్యార్థుల యొక్క చిన్నారి చేతుల్ని వాళ్ళు చేతికి అందిపుచ్చుకొని ఆ పలకల మీద అక్షరాలని అందంగా వ్రాసి ఆ పిల్లల చేత అదే అనేక సార్లు ఆ వరుస క్రమాన్ని కుడివైపు నుంచి ఎడంవైపు నుంచి కుడివైపుకి అక్షరాన్ని తీసుకొచ్చే విధంగా అనేక పర్యాయాలని ఆ బలపంతో దిద్దించేటటువంటి పరిస్థితి ఉండేది. అలా దిద్దటం వల్ల ఆకారాలు మనకు భాషయే తెలుగు భాషే చాలా అందంగా ఉండేది. ఆ తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షరాల ఆ సౌందర్యాన్ని చెడిపోకుండా చేతి వ్రాత అందంగా ఉండే విధంగా కూడా గురువులు జాగ్రత్తలు తీసుకుని ఆ అక్షరాలని నేర్పేటువంటి పరిస్థితి ఉంది. పలక అక్షర జ్ఞానానికి మొదటి సోపానం, విజ్ఞాన సాధనకు తొలి ఆధారం. పిల్లల చదువు పెన్ను పేపరు చేరే వరకు నడిపించేది పలకే. ఒక ఫ్రేమ్ లాగా ఉండి తయారు చేసే దానికి పూసల్ని కూడా అమర్చేవాళ్ళు. విద్యార్థి దాంతో ఆడుకుంటూ వ్రాస్తుకుంటూ ఆ నెంబరింగ్స్ కూడా ఆ పూసల ద్వారానే నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని అబాకస్ అని చెప్పి చెప్తున్నారు. ఆ అబాకస్ని చైనా వాళ్ళు కనుక్కోవడం జరిగింది. కానీ ఇప్పుడు అది ఎప్పటి నుంచో ఉంది, మన పురాతన కాలం నుంచి. ఒక విద్యార్థి తన యొక్క కౌశలాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలంటే పలకనే ముఖ్యమైంది. బాల్యం జ్ఞాపకాలను తనలో ఇముడ్చుకునే అరుదైన వస్తువుల్లో పలక తర్వాతే ఏదైనా. పలకే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పలకలో మనము చిన్నపిల్లలకి మంచి చేతి వ్రాత రాయాలని కావాలన్నా సరే వాళ్ళకి మంచి చేతి వ్రాత రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా పలకలోనే రాయాలి. ఒకవేళ నోట్బుక్లో రాయాలంటే గనక చాలా కష్టంగా ఉంటుంది. ఆ వయసులో వాళ్ళకి ఆ గీతల మీదే రాయాలంటే అప్పుడు ఏది తప్పు వాళ్ళు చెరపాలన్నా సరే, ఒకవేళ తప్పు రాసినా సరే చెరపాలన్నా చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఆ పలకేది? ఆ చెక్కల మధ్య అందంగా అమరి పిల్లల చదువుకు శంకుస్థాపన చేసే శిలాఫలకం ఇప్పుడెక్కడ? ఆ సహజత్వం ఎక్కడికెళ్ళింది? బాల్యంతో పెనవేసుకున్న ఆ మట్టి పలక స్నేహితుణ్ణి ప్లాస్టిక్ వచ్చి తరిమేసిందా అంటే అవుననే తెలుస్తోంది.
దాదాపు ఒక 40-50 వేల కార్మికులు ఒకప్పటి నుంచి పని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రము టోటల్ మీద ఒక 2000 మంది కూడా పని సరిగ్గా లేదు ఇక్కడ. ఇంకో విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు 200 ఫ్యాక్టరీలు ఇక్కడ నడిచేవి. కానీ ఇప్పుడు మాత్రం కేవలంగా ఒక 20-30 ఫ్యాక్టరీలు నడవడానికే చాలా కష్టంగా ఉంది. ఒకప్పుడు మనము ఎక్స్పోర్ట్ చేసేది దాదాపుగా 200 కంటైనర్లు 300 కంటైనర్లు మెటీరియల్ వెళ్ళేది. కానీ ఇప్పుడు నెలకు వచ్చేసరికి 20-30 కంటైనర్లు వెళ్ళటానికి చాలా కష్టంగా ఉంది. సరే, తన బదులొచ్చిన కొత్త స్నేహితుడైనా ఎక్కువ కాలం మనుగడ సాధిస్తాడని ఆశించేలోపు అది కనుమరుగయ్యే పరిస్థితి. మొత్తం మిషనరీస్ కూడా చాలా ఓల్డ్ మిషనరీ వాడడం వల్ల కూడా ఈ ప్రభుత్వ సహకారం అనేది న్యూ టెక్నాలజీని ప్రమోట్ చేయలేకపోవడం వల్ల కూడా ఈ పలకల్లో పరిశ్రమల్లో ఉపాధి కలిగించినటువంటి ఎవరైతే శ్రామికులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి చాలా చోట్ల వలసపోతూ ఉన్నారు. వాళ్ళకి ఎంతో ఇక్కడ ఉపాధి అనేది చాలా తగ్గిపోయింది. అప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పటి ఉపాధికి చాలా తేడా అనేది మనకు కనిపిస్తుంది. దశాబ్దాల పాటు అక్షరాభ్యాసం మొదలు ప్రాథమిక విద్యాభ్యాసం వరకు ఎంతో కీలకంగా నిలిచిన పలకంటే ఇప్పుడందరికీ చిన్న చూపే. పిల్లలకి నర్సరీ అప్పటి నుండి ఆల్ఫాబెట్స్ నేర్పించే ఏబిసిడీలు నేర్పించే పద్ధతిలో కూడా స్లేట్కి భిన్నంగా మేము డైరెక్ట్గా నర్సరీలోనే ఆ పేపర్ మీదనే ఏబిసిడీలని ట్రేసింగ్ చేయించడం జరుగుతుంది. ఈ స్లేట్ మీద అయితే ఈరోజు క్లాసులో నేర్చుకున్నటువంటి విషయం ఇంటికి వెళ్ళే లోపు ఎరేజ్ అయిపోతుంది కాబట్టి, తుడిపోతుంది కాబట్టి దాన్ని రివిజన్ చేసుకోవాలనుకున్న పేరెంట్స్కి మన పిల్లవాడు ఏం నేర్చుకున్నాడు అనేటువంటి అవగాహన ఉండకుండా పోవడం జరుగుతుంది. అందుకని డైరెక్ట్గా పేపర్ మీదనే మేము ఆ ఆల్ఫాబెట్ రాయించి దాన్ని ట్రేసింగ్ చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రివైజ్ చేసుకోవడానికి కానీ, లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు ఏమి నేర్చుకున్నాడు, దానికి ఫాలోఅప్ యాక్షన్ ఎలా ఉండాలి, మేము ఏమి వాళ్ళకి సహాయం చేయాలి అనేటువంటి విషయంలో పూర్తి అవగాహన ఉండడం కోసం డైరెక్ట్గా పుస్తకంలోనే మేము ఆ ట్రేసింగ్లు ఆల్ఫాబెట్ నేర్పించడం జరుగుతుంది. ప్రభుత్వ బడులు, చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్లలో ప్లాస్టిక్ పలకైనా వాడుతున్నారేమో కానీ కార్పొరేట్ స్కూళ్లలో ఈ పరిస్థితి లేనే లేదు. టాబ్లెట్ పీసీలు, నోట్బుక్లు వచ్చి చేరటంతో ఇప్పుడంతా డిజిటల్ రాజ్యం మేలుతోంది. అక్షర ప్రపంచాన్ని ఏలిన పలక ఈరోజు పాఠశాలల్లో కనుమరుగవుతున్నది. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు వచ్చిన తర్వాత, విద్యా విధానంలో అధునాతనమైనటువంటి బోధనా పద్ధతులు వచ్చిన తర్వాత పలకకు దాదాపుగా అన్ని పాఠశాలల్లోనూ కూడా స్వస్తి పలికారు. ఒకప్పుడు గుంట ఓనమాలు దిద్దేటటువంటి కాలం నుంచి నేటి డిజిటల్ యుగంలోకి మన విద్యా విధానం ప్రవేశించిన తరువాత పలకలు వాటి ఉనికి దాదాపుగా నామమాత్రమైంది, ఒక విధంగా ప్రశ్నార్థకమైందనే చెప్పాలి. పలక పట్టడమన్న మాటే మరిచిపోతోంది సమాజం. ఇప్పుడు పలక అంతరించిపోతున్న వస్తువుల జాబితాలో చేరిందన్న మాటలో అబద్ధం లేదు. అప్పుడంటే ఇంత టెక్నాలజీ లేదు, పలుకలు వాడేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఒక్క పలకేం కర్మ, స్మార్ట్ ఫోన్లో పుణ్యమా అని ఎన్నో వస్తువులు అంతరించిపోయే దశకు చేరుకుంటూ ఉన్నాయి. పాత వస్తువులను వాడేవాళ్లే కరువయ్యారు. ఇంతకీ మన చదువుల్లోకి మార్కాపురం పలక ఎలా వచ్చి చేరింది? ఒకప్పుడు ఇక్కడి పలకల పరిశ్రమ ఏ స్థాయిలో వ్యాపారం చేసింది? ఇప్పుడు ఏ దశలో ఉంది? మనిషి మొదట విద్య నేర్చింది మట్టి రాతల మీద, తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించింది పలక. ఒక్కో అక్షరాన్ని పెద్ద పెద్దగా రాసి నేర్చుకుంటే అదెంతో త్వరగా మెదడులోకి ఎక్కేది. ఇలా రాసి ఎందరో విద్యార్థులు తలరాతలు మార్చుకున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ పలకే ప్రాథమిక విద్యకు ఆధారంగా ఉంటూ వచ్చింది. ఓం నమ శివాయ, సిద్ధం నమః అంటూ ఒకప్పుడు పలకల మీద రాయించి అక్షరాభ్యాసం చేయించి దిద్దిచ్చేవాళ్ళు. అలాగే పలకల మీద అక్షరాలను దిద్దటం ద్వారా వ్రాత కూడా చాలా చక్కగా కుదురుగా ఉండేది. కాబట్టి ఈ పలకలకు విద్యారంగంలో ఉన్నటువంటి ప్రాధాన్యత కూడా మనం కొట్టిపారేయలేం. అలాగే ప్రపంచానికి పలకను ప్రసాదించినటువంటిది మన ప్రకాశం జిల్లా కావడం మనందరికీ కూడా గర్వకారణం. పలక తయారీ వెనుక పెద్ద పరిశ్రమ దాగి ఉంది, ఎంతో చరిత్ర ఉంది. ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో రాతి పలకను కనుగొనే ముందు ఇసుక మేటలపై అక్షరాలు దిద్దుతూ అక్షరాభ్యాసం చేశారని అంటారు. ఈ పలకలు కనుగొన్నాక మాత్రమే చదువు మట్టి నుంచి ప్రమోషన్ సాధించిందని అంటారు. మార్కాపురం ప్రాంతంలో పలకల గనులు అసంఖ్యాకంగా ఉన్నాయి.
ఆ గనుల్లో నుంచి వెలికి తీసినటువంటి రాయిని పాలిష్ చేసి నునుపైనటువంటి పలకలుగా మార్చి వాటి మీద అక్షరాలు దిద్దించడం అనేటటువంటిది జరిగేది. అలాగే ఈ పలకలను విదేశాలకు కూడా ఎగుమతి చేయడం ద్వారా విలువైన విదేశీ మారక ద్రవ్యం కూడా మనకు లభిస్తూ ఉండేది. అలాగే ఈ పలకల పరిశ్రమ మీద ఆధారపడి వేలాది కార్మికులు లబ్ధి పొందుతూ ఉండేవారు. స్వాతంత్రం రాకముందు రోజుల్లో మార్కాపురానికి చెందిన ఒక సైనికుడు మిలిటరీ నుంచి పరారై వచ్చి ఇక్కడ కొండల్లో తప్పించుకుని తిరుగుతూ ఉండేవాడట. ఇతడే రాతి పలకను కనిపెట్టాడని చెబుతారిక్కడి వాళ్లు. అలా మొదలైన రాతి పలక ప్రస్థానం కొంతకాలం వరకు బ్రహ్మాండంగానే సాగింది. మార్కాపురం పరిసర ప్రాంతాల్లో వ్యాపించి ఉన్న రాతి గనుల్లో తవ్వకాలు జరిపి ముడి పదార్థం వెలికి తీసేవాళ్లు. తర్వాత అందమైన రాతి పలక తయారు చేస్తారు. ఆఖరుగా ఇదిగో దాని రూపు ఇలా తయారవుతుంది. ఒకప్పుడు మార్కాపురం పట్టణంలో 100కు పైగా పలకలు తయారు చేసే పరిశ్రమలుండేవి. కాలానుగుణంగా జరిగిన మార్పుల వల్ల ఈ పరిశ్రమకు గడ్డుకాలం వచ్చింది. మాయదారి ప్లాస్టిక్ పలకలు వచ్చేసరికి రాతి పలక చిన్నపోయింది. వీటికి తోడు హార్టు బోర్డు పలకలు కూడా వినియోగంలోకి వచ్చాయి. దీంతో రాతి పలక వినియోగం బాగా తగ్గింది. ఇప్పుడు అసలు ఈ రాతి పలకలు వాడేవాళ్లే లేకుండా పోయారు. ఈ పలకల పరిశ్రమలో ఎంతోమంది శ్రామికులు, ఎంతోమంది పరిశ్రమలకు సంబంధించిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో దీనివల్ల ఎంతో ఉపాధి అనేది లభించింది. కానీ ఇప్పటి పరిస్థితి చూసినట్లయితే ఈ పరిశ్రమ అనేది చాలా కుంటుపడుతున్న వ్యవస్థగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఈ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు అప్పుడు 60,000 మంది జనాభా ఇక్కడ వర్కర్లు ఉదయము సాయంత్రం రాత్రి కూడా ఇక్కడ చేసేటటువంటి పరిస్థితులు ఉండేవి. చిన్నప్పుడు తమకు అక్షరాలను దిద్దించింది ఈ మార్కాపురం పలకేనని చాలా మందికి తెలియదు. ఇక్కడ మాత్రమే ఈ రాతి గనులుండడంతో ఇక్కడి నుంచే పలకలు తయారయ్యేవి. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు ఈ పలకలు ఎగుమతయ్యేవి. ఈ వృత్తి నమ్ముకుని 20,000 మంది కార్మికులు జీవనం సాగించేవాళ్లు. మనం సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా మూలాలను మర్చిపోకుండా పురాతనమైనటువంటి వచ్చినటువంటి పద్ధతుల్ని కొనసాగించే క్రమం వైపు మళ్లించడం, దానికోసం అని చెప్పని మన ప్రభుత్వాలు కూడా కృషి చేస్తే విద్యారంగంలో వినూత్న పోకడలను తీసుకొచ్చే క్రమంలో సాంప్రదాయాన్ని పూర్తిగా ఉల్లంఘించకుండా ఈ పలకల మీద విద్యార్థులను రాయించేటటువంటి పద్ధతిని ప్రోత్సహించడం, మనకున్నటువంటి పూర్వపు పలకల్ని వినియోగించేదానికి కూడా చేస్తే వాటి యొక్క నాణ్యత, దాని యొక్క విద్యలో ప్రమాణాలు తీసుకురావడంలో విద్యార్థులకు ఎక్కువ మేలు జరగడమే కాకుండా మనం పూర్వం నుంచి వస్తున్నటువంటి మన పరిశ్రమల్ని, దాని ద్వారా బ్రతుకుతూ ఉన్నటువంటి కొన్ని వందల కుటుంబాలు కార్మికులుగా ఉన్నటువంటి ఉపాధి పోతున్నటువంటి వాళ్ళను కూడా ఆదుకున్నదిగా ఉంటుంది. ఒకప్పుడు మార్కాపురం పలకలు ఏటా 50 కోట్ల రూపాయల మేర మార్కాపురం నుంచి ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఈ పలకలు 5 నుంచి 10 కోట్ల రూపాయలు మాత్రమే మార్కెట్ చేయగలుగుతున్నాయి. పలక పరిణామ క్రమం మారింది. ఇప్పుడంతా డిజిటల్ ఎడ్యుకేషనే. కార్పొరేట్ స్కూళ్లలో ఈ స్లేట్ వినియోగం ఎక్కువైంది. దీంతో పలక వాడకం బాగా తక్కువైంది. మార్కాపురం పలక డిమాండ్ ఎందుకు తగ్గింది? కారణాలేంటి? పలక పరిణామ క్రమం మారటానికి మార్కాపురం పలక పరిశ్రమల వర్గాలే కారణంగా చెబుతారు కొందరు. ఎనామిల్ స్లేట్ పేరిట తొలిగా కృత్రిమ పలక తయారు చేసింది ఇక్కడి వాళ్లే. చెట్టు బెరడు పొట్టుతో తయారు చేసిన ఈ కృత్రిమ చెక్కకు 2 వైపులా ఎనామిల్ రంగు పూస్తారు. మొదట నలుపు రంగులో మాత్రమే వచ్చిన ఈ పలక తర్వాత అన్ని రంగులకు మారింది. రాతి పలకకు చెక్క చట్రాన్ని తొడక్క ఎనామిల్ పలకకు ప్లాస్టిక్ చట్రం అమర్చేవాళ్లు. గొప్ప విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇప్పటికీ పలకంటే మార్కాపురం పలకే. మార్కెట్లో 80% దీని వాటానే. ఇప్పటికీ కూడా మార్కాపురం నుంచి స్విట్జర్లాండ్, మలేషియా లాంటి డజను దేశాలకు పలక ఎగుమతి అవుతోంది. అయితే పాతకాలపు నాటి రాతి పలక కన్నా ఎనామిల్ పలకకే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. పలకంటే బలపంతో ఎక్కువ సావాసం చెయ్యాలి. ఈ రెండింటికి జోడీ కుదిరితే కానీ పిల్లలకు సౌకర్యంగా ఉండదు. దురదృష్టం ఏంటంటే కొన్ని రాతి పలకలు బలపలకు అందం. ఇదే రాతి పలకకు చేటు తెచ్చిందని చెప్పాలి.
రాతి వాటానికి బలపానికి సఖ్యత కుదరకపోవడంతో ఈ పలకలపై కంప్లైంట్లు ఎక్కువయ్యాయి. దీంతో ఇక్కడి వ్యాపారులు ఎనామిల్ పలకలకు తమ వ్యాపారాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు తమ ప్రత్యేకత చాటుకోవడం కోసం ఈ పలకల వినియోగం ప్రారంభించాయి. ఈ పలక కనీస ధర 3,000 రూపాయలు ఉంటుంది. ఈ రేటు 25,000 వరకు ఉంటుంది. వీటిని వినియోగించడానికి విద్యుత్ అవసరం. ఇటు కరెంటు అటు షాక్ ఎత్తించే రేటు వల్ల ఈ మాత్రమేనా పలక దర్శనమిస్తోంది. లేకుంటే ఈ పాటికి పలకనే మాటే లేకుండా పోయేది. వ్రాసి చూపించడం అనేటువంటిది కొనసాగుతూ వచ్చే క్రమంలో ఈ ఒక 2 దశాబ్దాల క్రిందటి వరకు కూడా పలక విద్యారంగంలో ప్రధానమైనటువంటి మట్టి పలక ప్రాధాన్యతను సంతరించుకునే ఉంది. రాను రాను ఈ 20 సంవత్సరాలుగానే అనేక ప్రత్యామ్నాయ పద్ధతులు వచ్చి అందున ఈ ఒక దశాబ్దంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ట్యాబులు రావడం వల్ల కంటితోటి అక్షరాల క్రమాన్ని చూచి జ్ఞాపకం ఉంచుకొని వాటిని మళ్ళీ ఒక కాగితం మీదనో ఇంకో దాని మీదనో రాయడము, లేదా ఒకేసారి అక్షరాలు చేతులతో రాయకుండానే వాటిని ఆ టైపు లాంటి యంత్రాల ద్వారా కూడా చేసే విధానంకి వచ్చినటువంటి విద్యా విధానం కూడా కొనసాగుతూ ఉంది. అయితే వచ్చే రోజుల్లో ఈ స్లేట్ వాల్యూ మరింత పెరిగే అవకాశం ఉంది. వీటిపై అక్షరాలను రంగుల్లో రాసే సౌలభ్యం ఉంది. పైగా బొమ్మల్ని కూడా రంగుల్లో వేయవచ్చు. ప్రింట్ తీసి చూపించే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇన్ని సౌలభ్యాలున్న దీన్ని వినియోగించడానికే ఉత్సాహపడుతుంది భవిష్యత్ చిన్నారి లోకం. చిన్నపిల్లలకి ఏదైతే క్లాసులో నేర్పించామో ఆల్ఫాబెట్ కానివ్వండి, నంబర్స్ కానివ్వండి, షేప్స్ కానివ్వండి, ఇవన్నీ డిజిటల్ క్లాస్ రూమ్లో మళ్ళా ఒక స్టోరీ లాగా, ఒక కథలాగా ఇలా డిజిటల్ క్లాస్ రూమ్లో చూపించడం వాళ్ళకు జరుగుతూ ఉంది. ఇది చూపిస్తున్నాం కాబట్టి పిల్లలకి ఈ క్లాసులో వినడము, ట్రేసింగ్ చేయడమే కాకుండా కళ్ళతో మళ్ళా ఒక సినిమా లాగా, ఒక ప్రోగ్రామ్ లాగా ఈ ఆల్ఫాబెట్స్ అన్నిటి మీద ఒక స్టోరీని, ఒక సీక్వెన్షియల్ కథలాగా చూస్తూ ఉంటారు. కాబట్టి అవి శాశ్వతంగా వాళ్ళ మనసులో చెరగని ముద్ర పడుతుంది. అయితే పలక మీద బలపంతో దిద్దడం వల్ల ఆ అక్షరాలతో ఇటు మానసికంగా అటు శారీరకంగానూ విద్యార్థికి అనుబంధం ఏర్పడుతుంది. ఆ ఎక్సర్సైజ్ చిన్నారి మనసుపై బలమైన ముద్రే వేస్తుంది. కాబట్టి పలక జిందాబాద్ అనక తప్పదు. సార్లు అలాగే రాయించడం వల్ల పిల్లవాడి మనసులో ముద్రపడి యాదృచ్ఛికంగానే వాడు పలక దశ నుంచి కాగితం దశకి వెళ్ళినా కూడా అక్షరాన్ని అందంగా మలచగలిగే పరిస్థితి ఉండేది. దాన్ని వ్రాయడం వల్ల మానసిక ఆనందం కలిగేది, వాడికి ఉల్లాసం కలిగేది, ఇంకా తెలుసుకోవాలని చదువు మీద జిజ్ఞాస కూడా కలిగేటటువంటి పరిస్థితి ఉండేది. గురువు దగ్గర శుశ్రూష చేస్తూ వారికి సేవలు అందిస్తూ గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మౌఖికంగా అనేక విషయాలను ఏకాగ్రతతో వల్లివేసి నేర్చుకున్నటువంటి దాన్ని అక్షర రూపంలోకి మార్చుకోవటంలో పలక ప్రధానమైనటువంటి భూమిక వహించేది. దానికి తోడు పేదవాడి ట్రాక్టర్ ఎత్తు, పేదవాడి ఫ్రిడ్జ్ కుండ ఎలాగో పేదవాడి పలక మార్కాపురం పలకే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచానికి అక్షరభిక్ష పెట్టినటువంటి పలక అది కనుమరుగు కాకూడదు, దాని ఉనికి ప్రశ్నార్థకం కాకూడదు. ఆ మార్కాపురం పలక అనేటటువంటి చిలక పలికేటటువంటి అక్షరాలను మనం అందరం కూడా మురిపెంగా విందాం. అయినా వచ్చే రోజుల్లో ఈ పలక తన రూపు మార్చుకోక తప్పదు. అందుకే మార్కాపురం పలక తన బిజినెస్ రూట్ మార్చుకుంటోంది. నల్లని రాయిని పుల్లగా మార్చి బలపం తయారు చేసేవాళ్ళు. ఈ బలపం గీతలు తెల్లగా ఉండేవి. ఇప్పుడు ఆ నల్ల బలపానికి కూడా కాలం చెల్లింది. సున్నం తదితర పదార్థాలను పోతపోసి కృత్రిమంగా తయారు చేయడం మొదలైంది. తర్వాత రంగు బలపాలు కూడా తయారయ్యాయి. ఈ బలపాలు తడిస్తే గీతలు కనిపించేవి కావు, ఎండిన తర్వాత చెరిపితే పోయేవి కావు. దీంతో మార్కాపురం పిండి బలపాల వాడకం కూడా తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. మరి మార్కాపురం స్లేట్ బిజినెస్ భవిష్యత్ ఏంటి అని కంగారు పడుతున్నారా? అలాంటిదేం పెట్టుకోకండి. ఇప్పుడు ఆ వ్యాపారం రూటు మార్చుకుంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచానికి అక్షరాలు దిద్దించిన పలక ఇప్పుడు రూపం మార్చుకుంది. పలక వినియోగం రాను రాను తగ్గుతూ వస్తుండటంతో ఇప్పుడిది అందమైన డిజైన్ల రూపంలోకి మారిపోయింది.
పలకలను ఒక డిజైన్గా తీర్చిదిద్ది గోడలకు వేలాడదీస్తున్నారు. ఈ డిజైన్లకు విదేశాల్లో భారీ డిమాండే ఏర్పడుతోంది. ఇప్పుడిప్పుడే మనవాళ్లు కూడా ఈ డిజైన్లను ఇష్టపడటం మొదలైంది. మార్కాపురం ప్రాంతంలో మొత్తంగా 32 గ్రామాల పరిధిలో పలక గనులు విస్తరించి ఉన్నాయి. స్థానికంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ పేరిట 150 పరిశ్రమల వరకు ఉన్నాయి. ఇండియన్ ఆటం, స్పెషల్ ఆటం, విజయ్ గోల్డ్, మల్టీ గోల్డ్, పింక్, మల్టీ పింక్, మల్టీ బ్లాక్ పేరిట ఈ డిజైన్ ప్లేట్లు తయారవుతున్నాయి. గనుల నుంచి బయటకు తీసిన రాయిని ఫ్యాక్టరీలకు చేర్చి వివిధ సైజుల్లో కోసి ప్యాక్ చేస్తుంటారు. ఈ డిజైన్ స్లేట్లు ఇంటి గోడలకు అందంగా అమర్చేలా రూపొందిస్తున్నారు. వీటికి విదేశాల్లో మంచి గిరాకీ ఏర్పడటంతో వ్యాపారం బాగానే సాగుతోంది. ఇలా అక్షరాలు నేర్పిన పలక అలంకారప్రాయంగానూ ఉపయోగపడుతోంది. దారుణమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు స్కూలు విద్యార్థి అంటే యూనిఫామ్ ఉండేది కాదు, షూ ఉండేది కాదు, టై ఉండేది కాదు, బ్యాగు, బండెడు పుస్తకాలు అసలు ఉండేవి కావు. స్కూలు విద్యకు చిహ్నం పలకే. ఇప్పుడు మిగిలినవి ఎక్కువై పలక కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఎన్ని మార్పులొచ్చినా సరస్వతి చేతిలో వీణ, బడిపిల్లల చేతిలో పలక ఎప్పటికీ చెరగని గుర్తులని చెప్పక తప్పదు. గురుముఖతగా వారి చేతుల ద్వారా నేర్పించుకున్న విద్యలాగా ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేర్చుకున్నటువంటిది అంత సామర్థ్యము, నాణ్యత, ప్రయోజనకారిగా ఉండదు అనేది మనం పూర్వం నుంచి వస్తున్న దాన్ని బట్టి తెలుసుకొని చూసుకుంటే అర్థమవుతూ ఉంటుంది. ఏదేవైనా కొన్ని దశాబ్దాలుగా ప్రపంచానికి అక్షరాలు దిద్దించిన పలక కనిపించకుండా పోవడానికి వీల్లేదు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యావేత్తలు. నేడు పలకలను ఉపయోగించడం అనేటటువంటిది బాగా తగ్గిపోవడంతో పలకలకు డిమాండ్ తగ్గిపోయింది. అంతర్జాతీయంగా ఎగుమతి ఆర్డర్లు కూడా లేకపోవడంతో పలకల గనులు, వాటి పాలిషింగ్ యూనిట్లు దాదాపుగా మూతపడ్డాయి. మరి ఈ పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వేలాది కార్మికుల భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారింది. మరి విద్యారంగంలో, ముఖ్యంగా ప్రాథమిక రంగంలో పలకలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మన ప్రభుత్వాలు గుర్తించి దిగువ స్థాయి తరగతుల్లో తప్పనిసరిగా మట్టి పలకలనే ఉపయోగించేటట్లుగా ఆదేశాలు జారీ చేయాలి అని చెప్పినని ఆకాంక్షిస్తూ ఉన్నాం. పలక నేర్పిన విద్య ప్రత్యేకతే వేరు. ఎంత టెక్నాలజీ వచ్చినా సంప్రదాయ పద్ధతుల తీరే వేరు కాబట్టి వీటిని వాడటం తగ్గించరాదని వేడుకుంటున్నారు. ఇది మార్కాపురం పలక బలపంపై స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.